హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లాహిరా. చిన్న చేపల ఇగురు చేస్తున్నానండి. చేపలు, కొబ్బరి, టమోటాలు, ఎర్రగడ్డలు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నారు. ఎర్రగడ్డలు 2, టమాటాలు 2, కొత్తిమీర కొద్దిగా, మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు పొడి 1 స్పూన్, తగినంత ఉప్పు, గరం మసాలా. చేపలు బాగా కడిగి రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ముందుగా కడాయిలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిపోయిందండి. కొద్దిగా ఫ్రై చేసుకుంటూ చూడండి, కొద్దిగా గోల్డ్ కలర్లో వచ్చేసింది. తర్వాత టమాటాలు వేసి ఫ్రై చేయాలి. చూడండి, కొద్దిగా మెత్తగా పడిపోయినాయి టమోటాలు. తర్వాత నేను మిక్సీలో బ్లెండ్ చేసుకున్న మసాలా, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా మసాలా కొద్దిగా దూరగా అయింది. స్మెల్ కూడా బాగా వస్తూ ఉండదు ఇప్పుడు. తర్వాత మేము మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు ఉంది వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసి చూడండి ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా బాగా గ్రేవీ అయ్యే వరకు చేయాలి. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. చూడండి, కలర్ కూడా మారుతూ ఉంది. చూడండి, బాగా అయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది కదండి. ఇప్పుడు ఇంకా తగినంత నీళ్లు పోసి గ్లాస్ నీళ్ళు వేస్తూ ఉన్నాను. ఇంకా బాగా ఉడికినాక చేపలు వేసి ఫ్రై చేసేస్తాము. చూడండి, ఇప్పుడు గ్రేవీ ఉడుకుతూ ఉంది. బాగా ఉడికినాక చేపలు వేసేయాలి. చూడండి, ఇట్లా కొద్దిగా కలుపుకొని కొంతసేపు మూత పెట్టి ఉంచేస్తాము. ఒక 5 minutes 10 minutes. 5 minutes అయిందండి. చూడండి, ఇప్పుడు బాగా ఉడుకుతూ ఉన్నాయి. చూస్తాము ఇలా ఉందో. స్మెల్ బాగానే వస్తూ ఉండాలి. ఇంకొంతసేపు ఉడకాలండి. ఇంకొంతసేపు ఉడకాలంటే మళ్ళీ ఇంకా ఒక 2 minutes 3 minutes పెడతాను. చూడండి, రెడీ అయిపోయిందండి. చూడండి, చేపల ఇగురు రెడీ అయిపోయింది. గార్నిష్కి కొత్తిమీర వేసి ఇంకా రెడీ చేపల ఇగురు. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్గా ఉందండి.